నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరులో ఇసుక మాఫియా అడ్డు అదుపు లేకుండా పోయిందండి. ఎంత ఘోరం అంటే గత 2-3 నెలలుగా ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ తరలిస్తుంటే పట్టించుకునే నాతోడే కరువైందండి. అసలు ఊర్లో వాగుల నుంచి ట్రాక్టర్లు యథేచ్ఛగా భారత్ బెంజులు ఒక ఇటాచీని పెట్టి వాగులో 2 జేసీబీలతోటి యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేస్తుంటే పట్టించుకునే నాతోడే లేడండి. ఊర్లో ఎంత ప్రాబ్లం అవుతుందంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఊరో తిరగాలంటే భయం అవుతుంది. ట్రాక్టర్లు విచ్చలుడిగా స్పీడ్ గా కొట్టడం వల్ల అక్కడ ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయనే దాఖలాలు లేకుండా అయిపోయింది. వీళ్ళు మరొక ఘోరం ఏంటంటే స్తంభాల్లో కరెంటు కట్ చేసుకొని రాత్రిలో పూట ట్రాక్టర్లకు లైట్ లేకుండా భారత్ బెంజులకు లైట్ లేకుండా ఇసుకను అక్రమ తరలిస్తున్నారండి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే దేవరకద్రకు సంబంధించిన పలువురు గ్రామస్తులు, పెద్దరాజమూరుకు సంబంధించిన వాళ్ళు, వ్యక్తులు, యువకులు, వృద్ధులు ఫిర్యాదు చేస్తే అసలు పట్టించుకుంటూనే లేరు. డైల్ 100కి ఫోన్ చేసినా పోలీసులు తూతు మంత్రంగా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే చెప్తారు. ఇసుక మాఫియా తోటి కుమ్ముక్కైనటువంటి దేవరకద్రకు సంబంధించిన కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళతోటే మాట్లాడుకొని వాళ్ళకు పోయి ఇసుక ట్రాక్టర్లను బెంజులను పట్టించుకోకుండా వాళ్ళతో బేట్లు మాట్లాడుకొని ఊరు శివార్లలో సెటిల్మెంట్లు చేసుకొని డబ్బులు తీసుకొని పోతున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియాని అరికట్టిన దాఖలాలు లేవండి. మరీ ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఘోరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ఎవరైతే మన్సూర్ రెడ్డి రైట్ హ్యాండ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఆయన దేవరకద్ర మండల పార్టీ అధ్యక్షుడిగా తనంతటకు తాను ప్రకటించుకొని ఇక్కడ మండల పార్టీ చాలా మంది చెప్తున్నారండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మాకు ఆయనను మేము ఎన్నుకోలేదు, ఆయనంతలోకి ఆయన కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు వేరే పార్టీలోకి పోతే ఆయనంతలోకి సొంతంగా ఆయననే ప్రకటించుకున్నాడు తప్ప ఆయన మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న దాఖలాలు ఏమంటారు. దేవరకద్రకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చలామణి అవుతున్నటువంటి అంజిల్ రెడ్డి అనే వ్యక్తి ఇష్టానుసారంగా ఇసుక మాఫియాతో చేతులు కలిపి ఆయన ఇంటి వెనకాల డబ్బులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఇసుకను కొడుతుంటే పట్టించుకునే నాతులేదని దీనిపైన మేము పలు ఫిర్యాదులు చేసినాం. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం, ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి కాపీ అండి. ఆమెకు చెప్పినాం, అమ్మా తల్లి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోమని చెప్పినాం. జానకి మేడం గారిని చెప్పినాం, ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించింది. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటానని దానిపైన విచారణ జరుపుతానది. మేము ఒకటే కోరుతున్నాం. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారిని జానకి గారికి కోరుతున్నాం, కలెక్టర్ గారిని విజేంద్ర బోయి గారిని కూడా కోరుతున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ మేము ఒకటే చెప్పేది ఏంటంటే, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరు వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇసుక కొడుతుంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు స్పందించరు, పోలీస్ అధికారులు స్పందించరు. మైనింగ్ శాఖ అయితే మధ్య అసలు ఏం నిద్ర మత్తులో ఉందో లేకుంటే మామూలు మత్తు ఉందో తెలియదండి. అటు పోయి చూసిన దాఖలాలు మేము ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదండి. ఏదో తూతూ మంత్రంగా అట్లా పోతున్నారు తప్ప చర్యలు లేవండి. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జిఎంఆర్ గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మన్సూర్ రెడ్డి గారు, మీరు గతంలో కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. నేను గతంలో ఉన్న ఆల వెంకటేశ్వర రెడ్డి లాగా కాదు, మట్టి అమ్ముకోను, నేను ఇసుక అమ్ముకోను అంటున్నాం. మీరు చేస్తున్నది ఏంది సార్? ఇది మీ ప్రధాన శిష్యుడు, నాకు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ అని చెప్పుకునేటువంటి మీ ప్రియ శిష్యుడు దేవరకద్ర మండల పార్టీ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి రోజు కొడుతున్నాడు. 1 రోజు 2 రోజులు అని కాదండి, రోజు వాగుల నుంచి ట్రాక్టర్లతోటి డంపులు చేస్తున్నారు. ఇటాచి వాగులో ఉన్న 200 మిషన్ తీసుకొని వచ్చి ఇసుక డంపులు వేసి తీసుకొని పోతుంటే కుప్పలు పోసి పగలు కొడుతున్నా పట్టించుకునే నాతోడే లేడు. అక్కడికి రెవెన్యూ అధికారి కూడా, మైనింగ్ శాఖ వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు పోతారు, వాళ్ళ పని చేసుకుంటారు. డైల్ 100 చేసినా పట్టించుకోరు. ఇది రాత్రి అండి ఇటాచి నిన్న 26/4/2024 నిన్న రాత్రి వాగులో ఇటాచి బాధ్యత నింపుతున్నటువంటి ఫోటోలు అండి, ఎవిడెన్స్ లాంటివి. ఇది 200 మిషన్ తీసుకొచ్చినటువంటి ట్రాలీ ఆ గడ్డ మీద పెట్టినటువంటిది. మేము ఏం చెప్తున్నామంటే, ట్రాక్టర్లు ఇదిగోండి ఊర్లలో ట్రాక్టర్లు కొడుతున్నటువంటి ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి సాక్ష్యాధారాలతో సహా జిల్లా ఎస్పీ గారికి, జానకి గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మేడం గారు చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ఈ ఇసుక మాఫియాని అరికట్టి పెద్దరాజమూరులో ఉన్నటువంటి లూటీ అవుతున్నటువంటి ప్రజా సంపదని కాపాడాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది. ప్రజలకు రక్షణ లేదు పెద్దరాజమూరులో. మరీ ఘోరం ఏంటంటే వీళ్ళు ఇసుక ఎందుకు తరలిస్తున్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినా, డైల్ 100 ఫోన్ చేసినా
ఆ సంబంధిత పోలీసు అధికారులు మీ ఊరు నుంచి వీళ్ళు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అడిగిన ఫోన్ రాకుండా చూడండి అని అదే ఇసుక మాఫియా చెప్తుంటే వీళ్ళు ప్రజలు గాని బాధితులు గాని ఎవరికి ఫిర్యాదు చేయాలి? అక్కడ దేవరకద్ర పోలీసులు స్పందిస్తలేరని ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినాం. దీనిపైన ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారిని, అయ్యా మీరు చెప్పిన గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలు ఏమైనాయి? గతంలో మీరు చెప్పారు కదా వెంకటేశ్వర రెడ్డి చేసిన తప్పులు నేను చేయను, వెంకటేశ్వర రెడ్డి లాగా నల్లమట్టి అమ్ముకోను, ఇసుక అమ్ముకోను అంటారు. మరి మీ శిష్యులు బాజాప్తా చేస్తున్నారు కదా. దేవరకద్రలో అంజల్ రెడ్డి బాజాప్తా కొడుతుంది. గతంలో కూడా మీరు అమెరికాలో ఉంటే కూడా ఇసుక కొడుతున్నారని చెప్పి నేను సైతం ఫిర్యాదు చేసింది. దానిపైన ఇప్పటి వరకు మీరు అమెరికాకి వెళ్ళి వచ్చి కూడా దాదాపు 10-15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం మీ మండల పార్టీ అధ్యక్షుల మీద కూడా మీకు అధికారం లేకపోతే, అజమాయిషీ చేయలేకపోతే, ఇసుక అక్రమాలను అడ్డుకోకపోతే మీరు ఎమ్మెల్యేగా ఏం సాధిస్తున్నట్టు? ప్రజా సంపదను లూటీ చేసి కోట్లాది రూపాయలు ఇసుకను అక్రమంగా తరలించి అడ్డదారుల్లో అక్రమాలు చేస్తుంటే కనీసం మీరు ప్రశ్నించే దాఖలాలు లేవు, అరికట్టే దాఖలాలు లేవు. మీ అధ్యక్షులని మీరు నివారించలేని వాళ్ళు మీరేం ఎమ్మెల్యే సార్? దయచేసి మీ అధ్యక్షుని అరికట్టండి. లేకపోతే ఈ విషయంపై దేవరకద్రలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాపై మీరు తక్షణమే చర్య తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ గారిని కోరినాం, ఎస్పీ గారిని కోరినాం. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా జిఎంఆర్ గారు మీకు బాధ్యత ఉంది. దట్ నాట్ ఓన్లీ దట్, మీరు గతంలో కూడా ప్రామిస్ చేసారు ఎన్నికల ప్రచారంలో నేను ఆల వెంకటేశ్వర రెడ్డి లాగా చేయనని. మీరు మీ మాట నిలబెట్టుకుంటారా లేదా? లేకపోతే మీరు కూడా ఒక న్యాయవాది, మాకు తెలుసా విషయం. మేము న్యాయశాఖ ఆధ్వర్యంలోనే దీనిపైన పోరాటం చేస్తాం. అవసరమైతే దేవరకద్రలో జరుగుతున్నటువంటి ప్రజాధనం లూటి, పబ్లిక్ ప్రాపర్టీని లూటి చేస్తున్న నేపథ్యంలో మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తాం. పెదరాజమూరులో ఇసుక మాఫియా అరికట్టేంత వరకు నేను సైతం పోరాడుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా చెప్తున్నా నేను, రెడ్డి గారు మీ ఊర్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణా, ఇసుక వల్ల ఇబ్బందులు ప్రజలు ఏమి ఎదుర్కొంటారు దాని గురించి ఒకసారి మీరు తెలియజేయండి. నమస్కారం, నా పేరు సుదర్శన్ రెడ్డి, పెదరాజమూరు గ్రామం. కానీ మా ఊర్లో వచ్చేసేసి రాత్రి వేళల్లో బెంజులు మరియు ట్రాక్టర్లు, జేసీబీలు ఇవే మోతున్నప్పుడు రైతులు ఉన్నారు, సామాన్య వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు పొద్దంతా పని చేసుకొని వచ్చి కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కూడా ఊర్లో లేదు. కంటి నిండా నిద్రపోదాం అనుకుంటే కూడా వీళ్ళు పోనిచ్చే పరిస్థితిలో లేరు. సరే పోలీసులకు చెప్దాం అనుకుంటే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేయడం లేదు. అదే విధంగా రక్షక భటులుగా ఉన్న పోలీసులకు చెప్పుకుంటే ప్రభుత్వ సొమ్ము వాళ్ళు జీతాలుగా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఆస్తి అయినటువంటి ఇసుక అనే వనరుని మామూలు వ్యక్తులు దళారులుగా మారి వాళ్ళు దోసుకోపోతుంటే ఆ ఇసుకని కాపాడే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి రక్షక భటులు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తోలికెళ్ళి కొంచెం మేలు జరుగుతుంది తప్పితే పూర్తి మేర మేలు జరగట్లేదు. వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ప్రజలు ఎంత వరకు అడ్డుపడాలి, ప్రజలే మొత్తం అన్ని చూసుకోవాలంటే రక్షక భటుల మీదనే ఆధారపడితే వాళ్ళు ఈ విధంగా ఉండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. 22 తారీఖు మీరు డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఏం చేశారు మీ ఊరికి? మొన్న కాల్ చేస్తే కూడా ఎస్ఎస్ఆర్ కు సమాచారం ఇస్తే ఎస్ఎస్ఆర్ కానిస్టేబుల్ పంపిస్తే వాళ్ళు వచ్చేసేసి ఇసుక ట్రాక్టర్లు వాదులు ఉన్నాగా వాదులకు చక్కగా పోయి పట్టుకోక వాళ్ళతో మన ఇసుక ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేసేసి అక్కడనే సెటిల్మెంట్ అక్కడనే అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడారు? ఏంది మీకు ఒకటే మేము వినియోగించుకునేది ఏంటంటే జనాలకు నిద్ర లేదు, జనాలకు డిస్టర్బెన్స్ అవుతుంది, వనరు దోసుకపోతున్నారు. దోసుకపోయిన దొంగని పట్టుకోమని చెప్పి దొంగని పట్టుకొని వచ్చేసేసి ఆ దొంగతో ముచ్చట్లు సెటిల్మెంట్లు అయితే ఎవరు చెప్పుకోవాలి? ఈ విషయం చెప్పి ఈ సమాచారాన్ని బయటికి ఇస్తున్నామా నేను సైతం చెప్తున్నామని మీరు కొందరు వాట్సాప్ లో మిమ్మల్ని భయపెట్టి మేము సైతం ఫోటోలు ఇస్తున్నామని చెప్పేసి ట్రాక్టర్ లో వీడియోలు తీస్తున్నామని చెప్పేసి కొంతమంది వాట్సాప్ లో నాకు బెదిరింపు చాటింగ్ చేయడం జరిగింది. మేము అంతా చూస్తాము, మీ టైం వచ్చినప్పుడు మా టైం రావాలి, మాతో ఫోన్లు లేవా, మీ తాను ఫోన్లు ఉంటే మంచిగా ఉపయోగించు, నీ తాను ఫోన్లు ఉంటే అని చెప్పేసి వాళ్ళతో వాగ్వాదం జరిగింది మాకు. కానీ వాళ్ళు చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు చాటింగ్ చేయడం జరిగింది. అవి కూడా మా తాను ఆధారాలతో సహా అన్ని ఉన్నాయి. వాళ్ళని కూడా రక్షక భటులుగా ఉన్న మీరు కూడా సార్ మీకు వినియోగించుకుంటున్నాం. మీరు ఎస్పీ మేడం కలిస్తే సానుకూలంగా స్పందించి మేడం కూడా దీని పైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు భరోసా హామీ అయితే ఈరోజు కల్పించడం జరిగింది. 10 గుంటలు ఆక్రమించుకొని నా మీద దాడి చేసి గత ఏ సర్వైని తెచ్చినా గొలుసు తీసేస్తున్నారు.
ఎవడో వచ్చేటోడు రమ్మని అంటాడు, నాకు నేటిగుండి నేను చేస్తా అంటాడు. నేను ట్రాన్స్ఫారం వేస్తే ట్రాన్స్ఫారం పీకిండ్రు, మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫారం వేసుకుంటుండ్రు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నా చేను నుంచి రోడ్ బసపురం రోడ్డు నుంచి హోమ్ వరకు రోడ్ వేసుకొని కూర్చుండ్రు. దానికి దర్యాప్తు ఎవ్వరు లేరు. నేను ఒక్కరిని ఏం చేసినా నన్ను బెదిరించుతుండ్రు. పోయినసారి కొట్టిండ్రు, కొట్టితే నేను కోర్టు పోతే హైదరాబాద్ కోర్టుకు పోతే కూడా మానవత్వ సంఘానికి పోతే కూడా అటువంటి న్యాయం జరగలేదు. సర్వే వస్తే నువ్వు వీడికానికి వస్తావు, ఆడికి పెట్టుకుని ఎవడు నువ్వు రమ్మన్నోడు ఎవడు అని చెప్పి ఆ సర్వేని మట్టు పెట్టి ఇంటికి వెళ్ళాడు. నేను మళ్ళీ పోయి జ్యోతి మేడం అమ్మారిని అడిగితే, నువ్వు ముందల ఇల్లు కట్టుకుంటే వెనుక ఇల్లుకు దారి ఎట్లుంటది, ఎందుకు ఇది ప్రభుత్వం అంటే, ఇది మొత్తం అందరికి ధాన్యమే అయిందమ్మా, నా మీద లేకుండా నాకేం సాధ్యధారాలు లేకుండా చేయండి అని నేను అన్నా. అంతట్లా చూసి మాట్లాడమన్నారు. మాట్లాడినాక కూడా మళ్ళీ ఒకసారి పోతే నువ్వు ఎవడెవరు అన్నారు. మళ్ళా వీళ్ళకి 4 రోజులే పైపు చేసి రోడ్ చేసి పెట్టి మొత్తం షాపులు చేసి నాది అక్రమంగా గుంజుకొని తినాలనుకున్నారు. పట్టా ఎవరి పేరు? పట్టా నాకే. నీ భూమిలోకి వాళ్ళ ఇసుక మాఫియా మొత్తం రోడ్ వేసుకొని వాగులోకి పోయి ఇసుక కొట్టాలని ప్రయత్నిస్తుంది. అదే కదండి మీ బాధ. అదే మీ భూమిలో వాళ్ళు ఇసుక వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు, తీసుకొని పోయి ఇసుక తరలించడానికి రోడ్లు వేసుకుంటున్నారు. నన్ను అడగకుండా చేయకుండా నేను అడ్డం పోతే కొట్టుతారు.